నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. మనం డైలీ టు డూ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, ఈరోజు ఏం చేయాలి అనే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడము. ఇంకా ఎక్కువ టాస్క్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా చేయాల్సినవి కాకుండా. కానీ నిజం ఏంటంటే మన లైఫ్ కాంప్లికేటెడ్ అవ్వడానికి రీజన్ మనం చెయ్యాల్సిన పనులు కాదండి, మనం చెయ్యకూడని పనులు. సో ఈరోజు వీడియోలో మనం చెయ్యకూడని పనులు అనే వాటిని మనం ఎలా నోటీస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. నేను నా డైలీ టు డోంట్ లిస్ట్ని షేర్ చేస్తాను ఇక్కడ ఈ వీడియోలో. ఇది ఫాలో అయితే మన డే సింపుల్గా కామ్గా ఉంటుందన్నమాట. ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా డే అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాము. టు డూ లిస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకి 10 times ఇంపార్టెన్స్ మనము టు డోంట్ లిస్ట్కి ఇచ్చాము అని అనుకోండి, అసలు చాలా వరకు మిస్టేక్స్ అయితే జరగవు. టు డోంట్ లిస్ట్ ఏంటి, అసలు ఎందుకు అనేది ఒకసారి చెప్పుకుందాము. మనం అనుకుంటాం కదా ప్రొడక్టివిటీ అంటే చాలా వర్క్ చేయడము అని చెప్పేసి, కానీ యాక్చువల్లీ లెస్ అన్నెసరీ యాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ పీస్. అనవసరమైన పనులు అనే వాటిని తగ్గించేసుకుంటే ఎక్కువ ప్రశాంతత అనేది దొరుకుతుంది మనకి. మనం కొన్ని స్మాల్ మిస్టేక్స్ రిపీట్ చేస్తూ ఉంటాం డైలీ. అవి మనకి స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి, క్లటర్ క్రియేట్ చేస్తాయి, టైం వేస్ట్ చేస్తాయి. సో ఈ స్మాల్ హ్యాబిట్స్ని స్టాప్ చేస్తే మన లైఫ్ ఆటోమేటిక్గా సింప్లిఫై అయిపోతుంది. సో ఈ టు డోంట్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ థింగ్, డోంట్ చెక్ ఫోన్ ఫస్ట్. మార్నింగ్ లేవగానే ఫోన్ చెక్ చేయడం అవాయిడ్ చేసేయాలి. నోటిఫికేషన్స్, మెసేజెస్ మన మైండ్ని డిస్టర్బ్ చేసేస్తాయి. లేవగానే ముందుగా మనం ఏం చేస్తామో ఆ రోజంతా కూడా అలాగే ట్యూన్ అయిపోయి ఉంటుందన్నమాట మన మైండ్. లేవగానే ఫోన్లు చూడడము ఇవి కాకుండా ముందు లేచాక ఒక కొన్ని మినిట్స్ మనం అలా కామ్గా కూర్చొని డే స్టార్ట్ చేసామనుకోండి, ఇష్టమైన భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఆ డే మనకి టోన్ సెట్ అయిపోతుంది అనమాట. సెకండ్ థింగ్, డోంట్ లీవ్ థింగ్స్ అవుట్. యూజ్ చేసిన తర్వాత ఐటమ్స్ అక్కడే వదిలేస్తే స్లోగా క్లటర్ క్రియేట్ అయిపోతుంది. అవి పేపర్స్ కావచ్చు, చార్జెస్ కావచ్చు, మనం యూజ్ చేసిన ఏమన్నా థింగ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏమైనా కానీ వాడిన తర్వాత అక్కడొకటి వదిలిపెట్టేసామే అనుకోండి, అది కిచెన్లో అవ్వనివ్వండి, ఇంట్లో అవ్వనివ్వండి, యూజ్ చేశాక ప్లేస్లో పెట్టకుండా వదిలేసాము అని అంటే అక్కడితో క్లటర్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి చేయాల్సిన పని చాలా బర్డెన్ అయిపోతుంది. సింపుల్ హ్యాబిట్ అండి, యూజ్ చేశాక ప్లేస్లో పెట్టేయడం. ఇది చాలా చిన్న హ్యాబిట్ కానీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఇది. థర్డ్ వన్, డోంట్ పోస్ట్పోన్ స్మాల్ టాస్క్స్. తర్వాత చేద్దాము అని చెప్పి చిన్న టాస్క్స్ పోస్ట్పోన్ చేస్తే కనుక అవి పైలప్ అయిపోతాయి. 2 minutes రూల్ ఫాలో చేయండి. 2 minutesలో కంప్లీట్ చేయగలిగిన పనులు ఏమున్నాయి ఇప్పుడు నా సరౌండింగ్స్లో అని చూసేసుకున్నాము అని అనుకోండి, బోల్డ్ అన్ని సెట్ అయిపోతాయి అన్నమాట ఇంట్లో. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు ఇంట్లో ఇవన్నీ చిన్న పనులే ఉంటాయి. ఆ చిన్నవి కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. స్మాల్ టాస్క్ అయితే ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసేయాలి. లేదు ఇది కొంచెం టైం తీసుకునేది అని అంటే ఓకే, దాన్ని అలా పక్కన పెట్టి ఇంకా చిన్న పనులు ఏమన్నా ఉన్నాయి అని అంటే వాటిని కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈవెన్ ఎగ్జామ్స్లో అయినా కూడా, ఆ రోజుల్లో మనకి ఎగ్జామ్స్లో పెద్ద ఎస్సే రైటింగ్స్ ఉండేవి, పెద్ద లాంగ్ ఆన్సర్స్ ఉండేవి, షార్ట్ ఆన్సర్స్ ఉండేవి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉండేవి. ముందు స్టార్ట్ చేసేది ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్తో రాసేసుకుంటూ వెళ్తే తర్వాత పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేసుకుంటూ ఉండేవాళ్ళము. అన్నీ వదిలిపెట్టేసి ఇక పెద్ద క్వశ్చన్ రాసుకుంటూ కూర్చునేసరికి లాస్ట్లో టైం అయిపోతుంది అన్నప్పుడు హడావుడిగా చిన్న వాటికి అన్నిటికీ ఆన్సర్స్ రాయడం అనేది కాస్త టెన్షన్ ఉండేది. ఎందుకంటే చిన్నవి అన్ని పనులు ఉన్నాయి అని చెప్పేసి. సో అన్ని ఉన్నాయి అనుకునే వాటిని ముందు కంప్లీట్ చేసేసామనుకోండి, చాలా హాయిగా ఉంటుంది మనకి. అండ్ ఫోర్త్ వన్, డోంట్ ఓవర్ఫిల్ యువర్ డే. మనం చాలా టాస్క్స్ ప్లాన్ చేసుకుంటామండి కానీ కంప్లీట్ చేయలేము. రిజల్ట్ ఏంటంటే స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్. దానికి బదులుగా లెస్ టాస్క్స్ ప్లాన్ చేయండి కానీ కంప్లీట్ చేయండి. అదే ఇంపార్టెంట్ మనకి. మొదలుపెట్టిన పని పూర్తి చేయడము. మల్టీ టాస్కింగ్ చేసేసుకున్నాము అని అనుకోండి, చాలా పనులు చేయాలి, ఈ ఒక్క రోజులో ఇన్ని చేసేద్దాము అని లిస్ట్ ఎక్కువ పెట్టేసుకున్నాము అని అనుకోండి, కంప్లీట్ చేయలేకపోయాము అనే ఆ ఫ్రస్ట్రేషను, ఆ స్ట్రెస్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. లేదు ఆ రోజు కొంచెం పనులే, ఇప్పుడు క్లీనింగే ఉందనుకోండి, ఈరోజు ఈ 2 వార్డ్రోబ్స్ క్లీన్ చేసుకుందాం అని అనుకుంటే అయిపోతుంది. ఈ రోజు కిచెన్ అంతా క్లీన్ చేసేయాలంటే ఒక్కరోజు కిచెన్ అంతా ఎట్లా అయింది, టైం మనము ఫుడ్ అయితే సప్లై చేయాలి కిచెన్లో నుండి ఇంట్లో వాళ్ళకి, అండ్
క్లీనింగ్ కూడా చేయాలి స్ట్రెస్, అండ్ కంప్లీట్ చేయలేకపోయానే అన్న ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తక్కువ పనులు పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు ఎక్స్ట్రా చేసినా పర్వాలేదు, కానీ కొంచెంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేసుకోవడం మంచిదన్నమాట. ఆ డేని మనము ఓవర్ ఫీల్ అయితే ఎప్పుడూ చేసుకోకూడదు. 5th వన్, డోంట్ బై వితౌట్ థింకింగ్. ఇంపల్స్ బయింగ్ అనేది చాలా కామన్, అందరికీ జరిగేదే అనమాట. ఆఫర్స్ చూస్తే ఇమ్మీడియట్లీ కొనేస్తాము. సింపుల్ రూల్ అండి, నాకు ఇది అవసరం ఉందా, కొంచెం వెయిట్ చేయండి. మోస్ట్ ఐటమ్స్ మీరు పర్చేజ్ అవాయిడ్ చేసేస్తారు. నాకు ఇది అవసరం ఉందా అని క్వశ్చన్ చేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేసేస్తే అసలు కొనరు. ఒక 10 ఐటమ్స్ కార్ట్లో పెట్టుకుంటే 10లో 7 ఎలిమినేట్ అయిపోతాయి మనకి అవసరం ఉందా అనే క్వశ్చన్ చేసుకోవడం వలన. సో ఇంపల్స్ బయింగ్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయడము అనేది అంత సాధ్యమయ్యే పని అయితే కాదు, బట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఆ ప్రాక్టీస్ ఫాలో అవుతూ ఉంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇంపల్స్ బయింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయగలుగుతాం మనము. అండ్ 6th వన్, డోంట్ కంపేర్ యువర్ లైఫ్. సోషల్ మీడియా చూస్తే అందరికీ పర్ఫెక్ట్ లైఫ్ ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ కంపారిజన్ అనేది ఒక స్ట్రెస్ అన్నమాట. మనమే ఇలా ఉన్నాం, వాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు, మనమే ఇలా ఉన్నాం, వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈ కంపారిజన్ అనేది వద్దు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ కోసం 1,000,000 చేస్తూ ఉంటారు. మనం వీడియోస్ కోసము, మనము స్క్రీన్ మీద చూపించే ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి, ఇంకా దేనికోసమో కాదు. కాబట్టి మనకు అవసరం లేదు. మనకి ఫంక్షనల్గా నీట్గా ఉంటే చాలు. పర్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఏం చేసామనుకోండి, స్ట్రెస్సే మిగులుతుంది. వేరే వాళ్ళ కిచెన్తోనూ, వేరే వాళ్ళ ఇల్లుతోనూ, వేరే వాళ్ళ లైఫ్ స్టైల్తోనూ, వాళ్ళు వెళ్ళే ట్రిప్పులు, టూర్లు, ఇవన్నీ వీటితో కంపేర్ చేసుకుంటూ ఉంటే మనకి మిగిలేది స్ట్రెస్సే. మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. సింపుల్ లైఫ్ అంటే మీ ఓన్ పేస్లో ఉండడం అన్నమాట. వేరే వాళ్ళలాగా ఉన్నప్పుడే మనం సక్సెస్ అయినట్టు కాదు, మన ఓన్ పేస్లో ఉన్నప్పుడే మనము సక్సెస్ అయినట్టు అన్నమాట. సో నెవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్ లైఫ్. 7th వన్, డోంట్ కీప్ జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్. ఎప్పుడు చెప్పుకునేదే మనం, ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమోలే అని చెప్పేసి చాలా ఐటమ్స్ స్టోర్ చేస్తూ ఉంటాము. కొన్ని అయితే యూజ్ అవుతాయి కూడా. అంత ఫ్యూచర్కి ఇంకా ఫార్వర్డ్ మనకి ఆ విజన్ ఉంది అని అనుకోండి, ఆలోచించి చూడొచ్చు అనమాట. ఫ్యూచర్లో నిజంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుందా, ఇది అవసరమైనప్పుడు మనం కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయా అనేది ఆలోచిస్తే మనకి తెలుస్తుంది ఏ వస్తువు కావాల్సి వస్తుంది మనకి ఖచ్చితంగా అని. అవి ఉంచుకొని పనికొస్తుందేమోలే అని చెప్పేసి పెట్టేసుకునే కొన్ని పిచ్చి పిచ్చి ఉంటాయి. ప్లాస్టిక్ అని, ఇట్లాంటి బాటిల్స్, ప్లాస్టిక్ మనకి ఏదైనా పార్సల్ తెచ్చుకుంటే వచ్చిన డబ్బాలు, ఇలాంటివి ఎన్నని సేవ్ చేస్తాము. కొన్ని చాలు, ఓ 4-5 చాలు, అంతకన్నా ఎక్కువ అన్నిటిని దాచిపెట్టేసుకుంటూ ఉన్నామే అని అనుకోండి, మన ఇల్లు ఒక స్టోర్ రూమ్ అయిపోతుంది. కానీ రియాలిటీలో అవి స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి. అవన్నీ కూడా జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి, ఎప్పుడైనా పనికొస్తాయిలే అని చెప్పేసి స్టోర్ చేసుకునే చాలా ఐటమ్స్ స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేస్తాయి. యూజ్ చేయకపోతే లెట్ ఇట్ గో, పంపించేయడమే బయటికి, మనకి పనికి రావట్లేదు అని అనుకుంటే. నెక్స్ట్, డోంట్ స్కిప్ డైలీ రీసెట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు అనమాట. నైట్కి ఒక 5 to 10 minutes స్మాల్ రీసెట్ చేసేయండి. ఎక్కడమక్కడ సర్దేసి, హాల్లో, లివింగ్ రూమ్లో, డైనింగ్ హాల్లో, డైనింగ్ టేబుల్ మీద, కిచెన్లో, ఏవైనా సరే కిచెన్లో గిన్నెలు తోమకపోయినా పర్వాలేదు, వాటన్నిటిని సింక్లోనా లేదు తీసేసి యూటిలిటీలో, టబ్లోనా లేదా డిష్ వాషర్లో లోడ్ చేయగలిగితే లోడ్ చేయడమా చేసేసి కౌంటర్ టాప్ క్లియర్గా ఉంచేసుకున్నాము అని అనుకోండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అసలు ఈ ప్రాక్టీస్ అనేది ఒక మంచి డిసిప్లిన్ అనమాట. ఇది స్మాల్ రీసెట్ చేయండి చాలు. ఐటమ్స్ ప్లేస్లో పెట్టేసుకోవడము, సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవడము, నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ ఉంటుంది అనమాట. మొత్తం డీప్ క్లీనింగ్ అక్కర్లా, జస్ట్ రీసెట్ సరిపోతుంది. నెక్స్ట్ డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతుంది, టెన్షన్ లేకుండా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, డోంట్ మల్టీ టాస్క్ టూ మచ్. మల్టీ టాస్కింగ్ ఎఫిషియంట్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఫోకస్ తగ్గిపోతుంది. 1 task ఎట్ ఏ టైం,
వర్క్ బెటర్గా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇటు దోశలు వేస్తాము, అటు చట్నీ రుబ్బుతూ ఉంటాము. ఆ చట్నీ మనకి మిక్సీ జార్లో ఉండి స్పిల్ అన్నా అవుతుంది, ఇటు దోశ అన్నా మాడిపోతుంది. నేనైతే ఎప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది పెట్టుకోను, నా వల్ల కాదనమాట. అది ఒక్క పనే చేసుకుంటా, అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ దానికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అని అంటే ఇప్పుడు ఏదైనా కర్రీ స్టవ్ మీద కుక్ అవుతూ ఉంది, ఆ టైంలో ఏదైనా వాష్ చేసుకోవడము, ఇంకో మిక్సీ వేసుకోవడము, అది ఓకే. ఎలాంటి మల్టీ టాస్కింగ్లు చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలాంటివి చేస్తే వర్కౌట్ అవ్వదు అనేది కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఎఫిషియెంట్గా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఫోకస్ అయితే నిజంగా తగ్గిపోతుంది అనమాట. సో వన్ సింగిల్ టాస్క్ ఎట్ ఏ టైం పెట్టుకున్నాము అని అనుకోండి, అది బెటర్గా కంప్లీట్ అయిపోతుంది మనం మొదలుపెట్టిన పని. అండ్ లాస్ట్ పాయింట్ అండి, టు డోంట్ లిస్ట్లో లాస్ట్ వన్, డోంట్ స్లీప్ విత్ మెస్సీ స్పేస్లో పడుకుంటే నెక్స్ట్ డే కూడా హెవీగా ఫీలింగ్ ఉంటుంది లేచినప్పుడు. స్మాల్ క్లీనప్ బిఫోర్ స్లీప్, మీ మైండ్ కూడా కామ్గా ఉంటుందన్నమాట. బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, మెస్సీగానే ఉండొద్దు. సో ఇది నా డైలీ టు డోంట్ లిస్ట్. సింపుల్గా చూస్తే మనం చెయ్యకూడదు అనేవి కొన్ని హ్యాబిట్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఈ హ్యాబిట్స్ స్లోగా ఫాలో అయితే మీ లైఫ్ ఆటోమేటిక్గా సింపుల్ అవుతుంది. స్టార్ట్ స్మాల్, 1-2 హ్యాబిట్స్తో స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ లివింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సింప్లిఫై నౌని సబ్స్క్రైబ్ చేయండి.